హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఏంటి అనుకుంటున్నారా? భయపడవద్దు. ఇదే లేదు, చేపలో ఉండే గుడ్డండి. ఇది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రై చేసుకుంటే. సో ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, మసాలాలు ఉంటే అన్ని మసాలాలు యాడ్ చేసుకునేసి ఆయిల్ వేసేసి బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే. సో అన్నీ కలిపేసి నేను చూడండి ఇలా అయితే పెట్టేశాను. దీన్ని డీప్లో పెట్టేసుకోవాలి, మ్యారినేట్ అవుతుంది బాగా. సో ఇది చాలామంది తింటారో లేదో నాకు తెలియదండి. మా సైడ్ అయితే తింటాం మేము. అంటే పెద్ద పొట్ట ఉన్నప్పుడు చేపలో కంపల్సరీ గుడ్డు అనేది ఉంటుంది. సో అదైతే తీసుకొచ్చేసారు ఈయన. అంటే అవి మనకు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. సో ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే డీప్ ఫ్రై కాదండి, మామూలు కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సో దానిపైన మళ్ళీ పసుపు, ఉప్పు, కారం అన్నీ చల్లేసుకోవాలి. ఫైనల్గా ఆనియన్స్తో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. రైస్లో కూడా కలుపుకొని తినొచ్చు, ఒట్టిదే తినేస్తాం మేమైతే. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరు దీన్ని పడేయద్దు, ఇది హెల్త్కి కూడా మంచిదేనండి చేప గుడ్డు. సో ఫిష్ ఎలాగో మనకు గుడ్డు కూడా అంతే అనమాట. ఓకేనా? ఇలా సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మొత్తం తినేస్తారు మీరు. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.